సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అన్మెన్డ్ కార్మికులు అనేవాళ్ళు ఒక 1600 మంది ఉన్నారు. వీళ్ళు చాలా క్రిటికల్ పనులు చేస్తుంటారు. ట్రాన్స్ఫార్మర్ల రిపేరు, పోల్ పైకి కనెక్షన్స్ డిస్కనెక్షన్స్ రీకనెక్షన్స్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళని కేవలం 11,200 మాత్రమే జీతం ఇస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం గారు, పవర్ మినిస్టర్ గారిని, బట్టి విక్రమార్క గారిని ఈ అన్మెండ్ అనే పదం తీసి వీళ్ళందరినీ కూడా ఆర్టిజన్స్గా కొనసాగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం కోసం అని చెప్పి ఈ ప్రజాభవన్కి వచ్చాము. ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి మేడం వచ్చారు. మేడం గారికి వినతి పత్రం ఇచ్చాము. వెంటనే ట్రాన్స్కో సీఎండీ గారికి ఈ మెమోరాండాన్ని పంపించి అరంగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు. అసలు వాస్తవానికి 1600 మంది ఉంటే సుమారుగా గత 5 సంవత్సరాల్లో 64 మంది ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. ఏ ఒక్కరికి కూడా కనీసం బెనిఫిట్ అనేది ఇవ్వలేదు. వాస్తవానికి మేము అడుగుతా ఉన్నదే కనీసం డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తూ చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబంలో చనిపోయిన కార్మికుడి భార్య లేదా కుటుంబ సభ్యులు ఎవరికొకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అని అడిగాము. దానికి గత ప్రభుత్వం స్పందించలేదు, గత మేనేజ్మెంట్ కూడా స్పందించలేదు. అట్లాగే మరో 6గురికి పోల్ మించి కింద పడడం వలన బ్యాక్ బోన్ విరిగిపోయింది, వెన్నెముక విరిగిపోయి జీవోత్సవ వల్ల మంచాల మీద ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం చేసింది కాదు, పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. మరో 3 పోల్ మీద ట్రాన్స్ఫార్మర్ మీద పనులు చేస్తూ ఉంటే షాక్ వచ్చి 3కి చేతులు పోయినాయి. వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి బెనిఫిట్ ఇవ్వలేదు డిపార్ట్మెంటు. మేము ఈ ప్రజాభవన్లో మేడం గారికి చెప్పింది, ఐఏఎస్ అధికారికి చెప్పింది, వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ అన్మెన్ కార్మికులు ఎవరైతే 1600 మంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆర్టిజన్స్గా గుర్తించి డిపార్ట్మెంట్ నేరుగా వేతనాలు ఇవ్వాలనేది చెప్పడం కోసం ఈ వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఈ సమస్య మీకు చెప్తే ఈ సమస్యపై మీరు చర్చిస్తే వాళ్ళు ఏమని చెప్పారు మీకు? గత ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులని కలిసాము, ట్రాన్స్కో సీఎండీలను కలిసాము, అధికారులను కలిసాము. మేము ఇచ్చినటువంటి వినతి పత్రం తీసుకున్నారు తప్ప మాకేం రకమైన రెస్పాండ్ ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు. ఇంతవరకు అది అట్లాగే పడవగా పడి ఉన్నది. ఇక పవర్ మినిస్టర్ గారిని కానీ ఇతర రాజకీయ నాయకులను కానీ కలిసే అవకాశం లేదు గత ప్రభుత్వంలో. అట్లీస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రజాభవన్కి రావడం, వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. అంతవరకు బెటరు. కానీ వినతి పత్రం తీసుకుని వదిలేస్తే కనుక ఉపయోగం లేదు. దాని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఆ డిపార్ట్మెంటు ట్రాన్స్కో సీఎండీ గారికి మెమోరాండం పెట్టాలి, ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వాలి. ఆ రకంగా ఈ 1600 మందిని ఆర్టిజన్స్గా గుర్తించి డిపార్ట్మెంట్ నేరుగా వేతనాలు ఇస్తే బాగుంటుంది అనేది మేము అభిప్రాయపడి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ ప్రభుత్వం మీదనైనా మీకు నమ్మకం ఉందా? న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందా మీకు? ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కార్మికులకి ఎప్పుడు కూడా ద్రోహాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా న్యాయం చేస్తుందని వచ్చాము. న్యాయం జరగకపోతే మా పోరాటం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పోరాటం ద్వారా అనేక సమస్యలు సాధించుకున్నాము. ముందుగా పోరాటానికి పోయే ముందు ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. వినతి పత్రం ద్వారా సమస్య పరిష్కారం అయితే వెళ్ళండి గుడ్డి సంతోషిస్తాం. కాకపోతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పోరాటం వరంగల్లో చేస్తాము, హైదరాబాద్లో చేస్తాము, విద్యుత్ సౌధ దగ్గర కూడా చేస్తాము. అవసరమైతే విద్యుత్ సౌధ ముట్టడి కూడా ప్లాన్ చేస్తాము.